హాయ్ అండి. వెల్కమ్ టు శ్రావ్య రెమెడీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగో ఏంటో అంటారా ఏంటి? ఎందుకంటే ఇది రైనీ సీజన్ కదా. పెద్దవాళ్ళకేంటి చిన్నవాళ్ళకేంటి జలుబు దగ్గు ఏదోటి వస్తూనే ఉంటుంది. స్కూల్ పిల్లలకైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. మరి ఇవన్నీ పోగొట్టుకోవడం ఎలా అంటారా? నేను చెప్పి చిన్నపాటి రెమెడీస్ ఉపయోగిస్తే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం అంత మంచిది కాదండి. అందుకనే మన ఇంట్లో ఉండి కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించుకుని వాటిని నయం చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకేంటి మరి, మన రెమెడీ స్టార్ట్ చేసేద్దామా? దానికి కావాల్సినవి ఇంట్లో ఉండేవే, అవేంటో చూద్దామా? దీన్నేమీ వడకట్టిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసేసుకుంటే పసుపు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇంకా మనకి దగ్గు రొంప అలాంటిది ఏమీ రాదు. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పెరుగుతుంది. పిల్లల్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. స్కూల్కి వెళ్ళడం రావడం ఇన్ఫెక్షన్ ఇవన్నీ గురి కావడం సరే ఇది అన్ని కామన్ పాయింట్స్ అన్నమాట. అలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఉంటారు పిల్లలు కూడా. ఇలా ఒక్క రోజు కాకుండా రెండు మూడు రోజులు తాగితే, ఉదయం సాయంత్రం కూడా తాగితే ఇంకా మంచిదండి, బెటర్ రిజల్ట్ కనబడుతుంది. సో ఇది అయిపోయింది, వేసి చూద్దాం. ఇదిగో చూసారు కదా, నేను కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు అనేది కొంచెం లైట్గా యాడ్ చేశాను. అలా కాకుండా కొంచెం ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నా ఏం పర్లేదు. దీన్ని కొంచెం చల్లారిపోయిన తర్వాత కాకుండా కొంచెం వేడివేడిగా తాగితేనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా నా రెమెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.